విశాఖ నగరంలో చూడదగిన ప్రదేశాలలో డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ ప్రముఖమైనది. ఈ లైట్ హౌస్కు చేరుకోవాలంటే కాన్వెంట్ జంక్షన్ నుంచి గాజువాక వెళ్లే బస్సులు ఎక్కాల్సి ఉంటుంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ దగ్గర దిగితే అక్కడ నుంచి యారాడ బీచ్కు వెళ్లే మార్గంలో ఈ లైట్ హౌస్ ఉంటుంది. విశాఖ నగరం నుంచి కానీ గాజువాక నుంచి కానీ ఈ యారాడ బీచ్కు వెళ్లేందుకు బస్సులు ఉంటాయి. అలాగే ఆటోలను కూడా మాట్లాడుకొని వెళ్ళవచ్చు. అయితే ఈ లైట్ హౌస్కు చేరుకోవాలంటే మాత్రం సొంత వాహనాల మీద వెళ్ళటం బెటరు. ముఖ్యంగా ఈ గాజువాక విశాఖ నగరం మధ్యలో మల్కాపురం పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్కు ఖచ్చితంగా ఆపోజిట్గా ఈ యారాడ బీచ్ రోడ్డు మొదలవుతుంది. ఈ బీచ్ రోడ్డు నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ లైట్ హౌస్కు చేరుకోవచ్చు. ఈ మొత్తం 8 కిలోమీటర్ల రోడ్డు కూడా అద్భుతంగా ఉంటుంది. ఘాట్ రోడ్డు కావటంతో ఇక్కడ నుంచి నగరంలోని పారిశ్రామిక ప్రాంతం అత్యద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఘాట్ రోడ్డు మలుపులు కూడా అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి. సొంత వాహనాల పైన వెళితే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు. అలాగే వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. సొంత వాహనాల మీద అయితే ఈ వ్యూ పాయింట్స్ను చూసే అవకాశం కలుగుతుంది. ఆర్టీసీ బస్సులో కూడా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ ఆ బస్సు ఆ నేవీ క్వార్టర్స్ వద్ద ఆగుతాయి. ఈ లైట్ హౌస్ను జూన్ 15, 1957లో అప్పటి ఉప ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు. ఈ లైట్ హౌస్ దాదాపుగా 6 అంతస్తులంత ఎత్తు ఉంటుంది. సులభంగానే ఎక్కే అవకాశం ఉంటుంది. లైట్ హౌస్ చుట్టూ కూడా కిటికీలు ఉంటాయి. ఇక్కడి నుంచి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. పైకి ఎక్కిన తర్వాత చిన్న మార్గం గుండా పూర్తిగా పైకి చేరుకునే అవకాశం కలుగుతుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే సందర్శకులకు ఈ లైట్ హౌస్ను సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఈ లైట్ హౌస్ నుంచి కిందకు చూస్తే విశాఖ నగరంలోని కొంత పార్టు, ముఖ్యంగా విశాఖ పోర్టులోని ఔటర్ హార్బర్ అత్యద్భుతంగా కనిపిస్తుంది. అలాగే యాంకరేజ్లో లంగర్ వేసి ఉన్న అనేక షిప్పులను కూడా చూసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే సందర్శకుల కోసం ఈ లైట్ హౌస్ను తెరిచి ఉంటారు. ఎవరైనా కానీ ఈ లైట్ హౌస్ను సందర్శించే అవకాశం ఉంది. పెద్దవారికి 10 రూపాయలు ఎంట్రీ ఫీజు. ఈ లైట్ హౌస్కు చేరుకునే మార్గంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది కాపలా ఉంటారు. వారు ఆధార్ కార్డును ఎంట్రీ చేసుకొని ఈ లోనికి అనుమతిస్తారు. ఒక వాహనానికి ఒక వ్యక్తి ఆధార్ కార్డును చూపిస్తే సరిపోతుంది. ఎంట్రీ ఫీజు మాత్రం కేవలం 10 రూపాయలు మాత్రమే. ఒక్కొక్కసారి లైట్ హౌస్కి ఎక్కేందుకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తారు. ఆ 20 మంది దిగిన తర్వాత మరికొందరిని పైకి అనుమతిస్తారు. మామూలు రోజుల్లో ఈ లైట్ హౌస్కు పెద్దగా రద్దీ ఉండదు. అయితే శని, ఆదివారాలు మాత్రం సందర్శకులు ఈ లైట్ హౌస్ నుంచి నగరాన్ని, సముద్రాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నారులు ఈ లైట్ హౌస్ను ఖచ్చితంగా చూడాల్సిందే. నగరంలోని ఆర్కే బీచ్ వైపు నుంచి చూస్తే ఈ డాల్ఫిన్ నోస్ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి డాల్ఫిన్ నోస్ను ఎలా ఎక్కాలి అనేది చాలా మందికి తెలియదు. అయితే ఈ డాల్ఫిన్ నోస్ నుంచి బీచ్ వైపుకు చూస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు ఈ లైట్ హౌస్లోని లైట్ను ఆన్ చేస్తారు. అందువల్ల సాయంత్రం 5 గంటల కల్లా పర్యాటకులను ఇక్కడ నుంచి పంపించి వేస్తారు. డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ను వీక్షించాలనుకునేవారు తమతో పాటు ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాలి.